ప్లీజ్ చాలా ఎక్కువైపోయింది. ఇదేంటిది? బొమ్మ కంటి వారి మర్యాదకే మర్యాద. ఎవరది? బావగారు మీరా? అవును బావగారు, అతిథి మర్యాదలు చేసి చేసి ఆత్మ మర్యాదలు మర్చిపోయారు. కంచి గంటి వారు సంథింగ్ స్పెషల్. కానివ్వండి. అది రానివ్వండి, పట్టండి. కంచుగొట్టి వారి పెళ్లికి వాడ్లీవ్ ఇచ్చేదేంటి? ఉద్యోగం మానేసైనా రావాలి. అది కంచు అంటే అది వెరీ పవర్ఫుల్. బావగారు ఇది ఉంచండి. ఓరి నా బావా, షుగర్ వచ్చినోడే రోజుకి 6 సార్లు తింటాడు. నువ్వేటి 6 సెకండ్కి ఒకసారి అదరగొట్టేస్తున్నావు? మరి అదే కంచు. మరి ఇది ఉంచు. ఫోటో. పరాయి పురుషులతో మాట్లాడొద్దన్నారండి నాన్నారు. పరాయి పురుషుడండి మొహం, పెళ్లి కొడుకుని నీ మొగుణ్ణి. ఓసారి తలెత్తు. తాళి కట్టేంత వరకు తలెత్తొద్దన్నారండి నాన్నారు. మీ నాన్న నిన్ను కాదు అసలు. అమ్మా పుష్పం తీసి కలసం దగ్గర పెట్టండి. పెళ్ళయ్యేదాకా ఎక్కడ పువ్వు పెట్టొద్దన్నారండి వీళ్ళ నాన్నారు. ఆయ్ పర్వాలేదమ్మా, నువ్వు పూలు పెట్టు, మీ నాన్నగారితో నేను మాట్లాడతానులే. పెట్టమ్మా. బాస్ దో చాయ్. థ్యాంక్ యూ. శ్రీ, అమ్మాయిలంటే భయం అంటూనే నాతో 10 రోజులు గడిపావు తెలుసా? నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. నాకు విషయం అర్థమైంది శ్రీ, నీకు అమ్మాయిలంటే భయం కాదు. సరే రాజా, అంజలికి ప్రపోజ్ చేయమంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? పెళ్ళైన 7 ఏళ్లకి పెళ్ళంకి ఐ లవ్ యూ చెప్పినట్టుంటుంది. ప్రతి అమ్మాయి తనని ప్రేమించేవాడు ఐ లవ్ యూ చెప్తే వినాలనుకుంటుంది. అంజలి కూడా నీ నుంచి అలాంటి ప్రేమని ఎదురు చూడొచ్చు. అట్ల పెనం లాంటి నీ అందం మీద నా గుండె పగలగొట్టి ఆమ్లెట్ వేసుకున్నాను. ఈ 10 రోజులు నాతో తిరిగితే మా బజార్ అలవాట్లు వస్తాయనుకుంటే ఈ ఫుడ్ బజార్ ఏంటి రాజా? అంజలి, అమ్మాయిలకి దూరంగా ఉండే నాకు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పి అమ్మాయిల మీద ఉన్న ఒపీనియన్ పోగొట్టావు. నా నీడ నాకు తోడనంత వరకు వేరే ఎవరి తోడు అక్కర్లేదనుకున్నాను. కానీ నీ పరిచయం నన్ను మారిస్తే, నీ స్నేహం నాలో నమ్మకాన్ని పెంచింది. స్నేహానికి చూశాను, ప్రేమ ఎదురైంది. ప్రేమనే కోరుకున్నాను. కలలు మిగిలాయి, కలలు వెతికాను. కళ్ళ ముందు నువ్వు ఉన్నావు. సారీ శ్రీ, నేను అంజలి క్యారెక్టర్లో ఉండిపోయాను. నిజం చెప్పు, నువ్వు చేసిన అంజలి క్యారెక్టర్ కాదు. Oh shit!
ఎవరు వాళ్ళు? ఎందుకు నేను చంపాలనుకుంటున్నారు? ఇవన్నీ మాకు మామూలే, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతా. థ్యాంక్స్. పదండి. హే హే థ్యాంక్స్ రా తమ్ముడు. 5,000 తీసుకొచ్చిన పోదామా? తమ్ముడు అనుకున్నాను కదరా. దా పద. చాలు శ్రీ, ఇక చాలు. ఆటో. నేనున్నంత వరకు నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నువ్వు ఇచ్చిన జ్ఞాపకాల్ని మర్చిపోకుండా పదిలంగా దాచుకుంటాను. అది కాదు నీరు. శ్రీ, ఏ టైంలో నువ్వు ఇక్కడ? ఏమైంది శ్రీ? ఎనీథింగ్ రాంగ్? నథింగ్ అంకుల్. ఏమైనా కావాలా? నీరు కావాలి. అవును అంకుల్, అంజలి మనసులో నేనున్నా, కానీ నా మనసులో నీరు ఉంది. నేను ప్రేమిస్తుంది అంజలిని కాదు. నేను ఇంక వేరే ఎవరిని ఊహించుకోలేను. ఐమ్ సారీ అంజలి. ఏంటి సారీ? కేకే అంటే టైంతో ట్రావెల్ చేసేవాడు కాదు, టైమే కేకేతో ట్రావెల్ చేస్తుంది. చూడు, నా కూతురు నిన్ను ఇష్టపడిందని ఒకే ఒక కారణంతో నా స్టేటస్ నీకు ఇవ్వాలనుకున్నాను. నా జీవితంలో ఎంతో విలువైన ఒక రోజు నీ కోసం ఖర్చు పెట్టాను. నాకు తెలుసు అంకుల్. ఏం తెలుసు నీకు? ఇప్పుడు అన్ని అరేంజ్ చేసుకున్నాక నో అని చెప్పడం తెలుసా? రేయ్, క్రాస్ రోడ్లో నిలబడ్డ నీకు లైఫ్ ఇచ్చాను, అలాంటిది నన్ను రోడ్డు మీద నిలబెట్టాలని చూస్తున్నావు. అయినా ఇప్పుడు నీకు ప్రేమ గుర్తొచ్చిందా? అవసరానికి డబ్బు వాడుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు మా పరువుతో ఆడుకున్నావు. నా అహంకారాన్ని టచ్ చేసావురా. నా గురించి ఒక్కరోజు కూడా ఆలోచించను నేను నీ గురించి ఆలోచించేటట్లు చేసావు. లాగేస్తాను నిన్ను, నడి రోడ్డు మీదకి లాగేస్తాను. ఆపవయ్యా పెద్ద మనిషి. ఏంటి లాగేస్తా లాగేస్తా అంటున్నావు? ఏ ఇప్పటిదాకా లాగింది చాలదా? నువ్వు డబ్బుతో బిజినెస్ చెయ్యి, ప్రేమతో కాదు. నీ కూతురు కలల్ని నిజం చేయడం కోసం నువ్వు అబద్ధంలో బ్రతికే పరిస్థితి తెచ్చుకోకు. డబ్బుతో అహంకారం వస్తుంది, గౌరవం కాదు. ఆ అహంకారంతోనే నా మనవడి బిజినెస్ ని అడ్డు పెట్టుకొని జీవితంతో ఆడుకున్నావు. ఇదంతా నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? ఒరే మేనేజరు! Yes, I got the number finally. Left. హలో. Hi, Anjali here. Coffee shop. Love. Bad signal. ఇంటి పైన టవర్ పెట్టించాలి. అంజలి ఫోన్ కట్ చేస్తాడా? ఏమైందే? కాల్ కట్ అయింది. ఏంటి? ఏమండి ఒకసారి ఇలా రండి. మీ కూతురు అల్లరి మరీ ఎక్కువైపోతుంది. కాల్ కట్టిందని ఇంట్లో సామాన్లని పాల్గొడుతుంది చూడండి. అంజలి, ఏంట్రా ఆవేశం, ఆనందమా? కాదు, కోపం. ఏంటండి మీరు కూడాను? నీకు తెలుసు కదే, అది రిలాక్స్ అయినా రియాక్ట్ అయినా
ఆవేశమైన ఆనందమైన దాని ప్రభావం ఇలాగే ఉంటుంది. అది సరే గాని రేయ్, ఎవరి మీదరా నీ కోపం? నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. నా అంజల్ని అవాయిడ్ చేశాడా? ఎవడ్రా వాడు? ఏంటి లవ్వా? పెళ్లి కూడా వాడుతూనే. ఎవరమ్మా? శ్రీ డాడీ, శ్రీ సాఫ్ట్ ఎండి. నేను ఫిక్స్ అయ్యాను. అయితే నేను కూడా ఫిక్స్ అయ్యాను. ఏంటి ఫ్రీజ్ అయ్యావు? నువ్వు కూడా ఫిక్స్ అవ్వు. హలో, శ్రీ సాఫ్ట్ కంపెనీ ప్రసాద్ గారిని మాట్లాడేది. నీ కూతురి ప్రేమ కోసం ఇంకొకటి కూతురి పెళ్లి అవసరాన్ని తీర్చావు. నా మనవడు మంచివాడు కాబట్టి ముందే చెప్పాడు. అదే ఇంకొకడైతే తాళి కట్టి వదిలేసేవాడు. నా మనవడిని అమ్మాయిలకి దూరంగా పెంచాను కానీ సాంప్రదాయాలకి దగ్గరగా పెంచాను. నా ఇంటికి సీత లాంటి కోడలు రావాలనుకున్నాను. గుణంలో సీతకు ఏమాత్రం తక్కువ కాదురా నా మనవరాలు. సీత కూడా రాముడితో అడవికి వెళ్ళడానికి ఒక్క క్షణం ఆలోచించుంటుంది. నా మనవడి కోసం తను జైలుకి వెళ్ళిందిరా. అలా మీలో ఎవరైనా వెళ్తారా? నువ్వెళ్తావా? 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 ఆశపడితే చంద్రమండలానికి వెళ్ళొచ్చు, కానీ ఆవేశపడితే మనసులోకి కూడా వెళ్ళలేం. రారా మనవడా. డాడ్, బామ్మ మాటల్లో నిజం, వాడి ప్రేమలో నిజాయితీ ఉంది. నేనే సెల్ఫిష్గా ఆలోచించి ఫూలిష్గా బిహేవ్ చేశాను. ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ లైఫ్లో మాత్రం వీడిని మిస్ అవ్వను. లేదు బ్రో, మీ ప్రేమ గెలుస్తుంది. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. మీ ప్రేమ గెలుస్తుంది. మీ ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. ఏంటి సార్, నేనేంటి లవ్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఏ స్వార్థం లేకుండా, ఏం ఆశించకుండా, కనీసం స్టేటస్ కూడా చూడకుండా మీరు అమ్మాయిని చేరాలనుకుంటున్నారు. దట్స్ గ్రేట్ సార్. ఒకరి కోసం ఒకరు చేస్తున్న సాక్రిఫైస్, అది లవ్ సార్. అది నిజమైన ప్రేమ బ్రో. చా, ఇప్పటిదాకా నమ్మలేదు బ్రో. బట్ ప్రేమ ఉంది. ఇప్పుడు తెలిసింది, నాకేం తెలియదని. మారినోడు జీరో బ్రో, మారినవాడే హీరో. ఇప్పుడు తెలుసుకున్నాను. ఒక చెప్పారా సార్, ఇలా మీ పక్కన కూర్చోవడమే నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. యు ఆర్ ద రియల్ హీరో. హ్యాట్స్ ఆఫ్ సార్. ప్లీజ్ ఒకసారి కారాపండి సార్, ప్లీజ్ ప్లీజ్ ఒకసారి కారాపండి. అంటే మీ ఇద్దరు కలవడం చూసిన తర్వాతే నా మరదల్ని కలుసుకుందాం అనుకున్నాను, కానీ ఈలోపే ఆ పిచ్చిదేమన్నా చేసుకుంటుందేమో టెన్షన్ స్టార్ట్ అయింది సార్. దానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను సార్. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. 1 సెకండ్, ఇదిగోండి, ఇది మీ మరదలకి ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాట్? నీరు అడ్రస్ తెలిసిందా? ఎక్కడుంది? సూపర్ ఫిగర్, కారాపరా. ఎర్ర చీర, నడుము గొలుసు వడ్డానం, మల్లెపూలు. ఆహా,
తీసుకో, పర్వాలేదు. ఈ డబ్బు నీదే, నా తోట నీదే. అదేంటి నచ్చలేదనుకుంటా. పదరోయ్, మన కోసం అక్కడ ఇంకోటి వెయిటింగ్. బాగున్నావా శ్రీ? ప్రేమను వెతుకుతున్నావా, అంజలిని వెతుకుతున్నావా? నిన్ను ప్రేమించిన అంజలిని వెతుకుతున్నా. నేను ప్రేమించింది అంజలిని కాదు. మరి ప్రేమ బాధను దూరం చేస్తుంది, దూరం బంధాన్ని దగ్గర చేస్తుంది. నీ ప్రేమ నా బాధను దూరం చేసింది, ఈ దూరం మన బంధాన్ని దగ్గర చేసింది. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వు మారలేదు శ్రీ. సంవత్సరం క్రితం అమ్మాయిలంటే భయపడే శ్రీని చూశాను, కానీ ఇప్పుడు గుడిలో పెట్టిన దీపాన్ని గాలి ఆర్పుతుందేమో కానీ గుండెల్లో పుట్టిన ప్రేమని ఎవ్వరూ ఆర్పలేరు. పంచ్ బాగుంది, కానీ నాలో ప్రేమ లేదు. నటించకు నీరు. అరే చెప్తే అర్థం కాదా? నా దగ్గర ప్రేమ గంటల లెక్కల్లోనే ఉంటుంది. నీతో వచ్చిన 10 రోజులు కూడా అలాంటిదే. లైఫ్ మొత్తం ప్రేమ నా దగ్గర ఉండదు. ఏమో, కొన్ని రోజులు పోతే నువ్వు కూడా బోర్ కొట్టచ్చు. నన్ను వదిలే. అటు తిరిగి కళ్ళల్లో నీళ్లు దాచుకున్నంత మాత్రాన నీ గుండెల్లో ఉన్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నావా? కానీ అందరితో ఉన్నట్టు నువ్వు నాతో లేవే. అసలు ఊరు దాటి బయటికి రానన్నావు, నాతో గోవా వచ్చావు, భార్యలా సేవలు చేయనన్నావు, కానీ అంతకన్నా ఎక్కువే చేశావు. లిప్ టు లిప్ కిస్ పెట్టనన్నావు, కానీ నన్ను కిస్ చేశావు. ఇవన్నీ ఇవన్నీ ప్రేమ లేకుండా చేసావా? దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేశాను. ఎక్స్ట్రా ఛార్జ్? నువ్వే అమౌంట్ తీసుకోలేదని నాకు తెలుసు. అసలు నీ కండిషన్స్ అన్నీ నువ్వు ఎందుకు క్రాస్ చేసావు? పాత విషయం అయినా మళ్ళీ చెప్తున్నా. డ్రామా అయిపోయిన తర్వాత బాగుందని స్టేజ్ మీదే ఉండాలనుకోవడం మూర్ఖత్వం. నా పాత్ర అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. శ్రీ, నేను నీకు సరికాను, నన్ను మర్చిపో. నన్ను మార్చిన ఈ జర్నీ తర్వాత నా నీడలో కూడా నువ్వే కనిపిస్తున్నావు నీరు. శ్రీ, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నన్ను ఆడపిల్లగా పుట్టించిన ఆ భగవంతుడే నాకు ముళ్ళదారి వేశాడు. నీది పూలదారి. అది వదిలి ఇటు రావాలనుకోకు. గులాబీ పువ్వు కూడా ముళ్ళని దాటుకునే పూస్తుంది నీరు. లాజికల్ చెప్పొద్దు. నీ దారి నువ్వు చూసుకో, నన్ను వదిలే.